హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇడ్లీ పిండి ఎలా కలిపితే ఇలా స్మూత్గా ఇడ్లీలు వస్తాయో ఈరోజు చెప్తున్నాను. సో ఫస్ట్ ఒక గ్లాస్ అయితే మినపప్పు మనం చక్కగా ఆల్మోస్ట్ 4 to 5 hours మనం నానబెట్టుకోవాలి. తర్వాత వీడియోలో చూపించే విధంగా నేనైతే మిక్సర్ జార్లో వేసుకుంటున్నాను. గ్రైండర్ లేకపోయినా మిక్సర్ జార్లో కూడా ఈ విధంగా చేస్తే ఇడ్లీలు స్మూత్గా వస్తాయి. ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు కుదురుతుంది. సో ఒక గ్లాస్ మినపప్పుకి మనం ఆల్మోస్ట్ 2 గ్లాసుల ఇడ్లీ నూక వేసుకోవాలి. సో వీడియోలో చూపించే విధంగా వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం గ్రైండర్ చేసుకున్న ఇడ్లీ పిండిని స్ట్రక్చర్ అనేది ఈ విధంగా అయితే రావాలి. సో తర్వాత వీడియోలో చూపించే విధంగా ఇడ్లీ నూకను వాటర్ లేకుండా గట్టిగా పిడిచి మనం ఈ పిండిలో అయితే వేసుకోవాలి. ఇక్కడ ఇంకో టిప్ చెప్పాలి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు చాలామందికి పుల్లటి ఇడ్లీలు అంటే ఇష్టం, కొంతమందికి పుల్లని ఇడ్లీలు అయితే అస్సలు ఇష్టం ఉండదు. సో ఒకవేళ పుల్లని ఇడ్లీలు కావాలి అనుకుంటే మీరు చేత్తోటే వీడియోలో చూపించే విధంగా చేసుకోవాలి. అంటే మనం ఇడ్లీ నూకను అండ్ రుబ్బును రెండింటిని చక్కగా కలుపుకోవాలి. సో ఈ తర్వాత ఆల్మోస్ట్ నేనైతే ఇక్కడ 2 ప్లేట్లలో సర్దుకొని ఓవర్ నైట్ క్యాప్ పెట్టేసి వదిలేస్తున్నాను. సో దట్ ఫ్రెగ్మెంటేషన్ చక్కగా అయిపోతుంది కాబట్టి. ఇంకా అంతే, మార్నింగ్ ఒక ఒక పిండి ఒక ఒక గిన్నెలో ఉన్న పిండిని తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఇడ్లీలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇడ్లీలు చాలా టేస్ట్ అండ్ స్మూత్గా కూడా వస్తాయి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా కుదురుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, కమెంట్ ఇట్.